సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీడిఎస్సి గురించి మాట్లాడదాము. అయితే ఈ వీడియో కూడా ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయొద్దు, దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. అయితే కొన్ని విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను కాబట్టి ఈ వీడియో అసలు మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు. ఒక 15 నిమిషాలు ఉంటుంది ఈ వీడియో, చాలా జాగ్రత్తగా వినండి. ఏపీలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు, అయితే మనకి ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అభ్యర్థులకి నా నమస్కారాలు. అయితే ఇక్కడ మనం ఏం మాట్లాడుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చాలామంది రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఏపీలో ఉన్నటువంటి డిఎస్సి పరిస్థితి ఏంటి అనేటువంటి కోణాలు ఒకసారి ఆలోచిస్తే, గత ప్రభుత్వంలో మనకి నోటిఫికేషన్ రావటము, అదేవిధంగా మనకి హైకోర్టు, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కొన్ని తీర్పుల దృష్ట్యా మనకి డిఎస్సి అనేది వాయిదా వేయడం జరిగింది. ఆఫ్టర్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి గతంలో ప్రకటించిన విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతానికి ఇక్కడ నేను మాట్లాడే అంశం ఏంటంటే, ఒకవేళ ఇక్కడ మనకి ఓల్డ్ గవర్నమెంట్ లేదా న్యూ గవర్నమెంట్ గురించి మాట్లాడదాము. ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేశారు, ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. మరి ఈ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత, ఈ ఎలక్షన్స్ ఎప్పుడైతే మనం నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్స్ అయ్యేదాకా అభ్యర్థులు ఎవరు కూడా కాన్సన్ట్రేట్గా చదవలేదని చెప్పేసి నా యొక్క అభిప్రాయము. కాబట్టి సగటు డిఎస్సి అభ్యర్థి యొక్క ఇబ్బందులు నాకు తెలుసు. సో వాళ్ళ ఇబ్బందుల దృష్ట్యా వాళ్ళ యొక్క గైడెన్స్, వారికి గైడెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా సబ్స్క్రైబర్స్కి, వాళ్ళకి భరోసా కల్పించే బాధ్యత యాజ్ ఏ యూట్యూబర్గా లేదా కార్తిక్ బయో అకాడమీ సార్గా నాకు బాధ్యత ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. దీంట్లో ముందు పాత గవర్నమెంట్ ఒకవేళ రేపొద్దున మనకి 2024 ఎలక్షన్స్లో ఒకవేళ వచ్చిందనుకోండి, పాత ప్రభుత్వం వస్తే డిఎస్సిలో పెద్ద మార్పులేమీ ఉండవు అని చెప్పేసి నా యొక్క అభిప్రాయము. ఎందుకంటే ఆల్రెడీ సిలబస్ ఇచ్చి ఉన్నారు, ఆల్రెడీ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు, పోస్టులు కూడా అన్నీ ఉన్నాయి, ఆల్రెడీ కొన్ని పోస్టులు మనకి ఇచ్చారు. కాబట్టి ఇదే గవర్నమెంట్ కన్నా మన పాత గవర్నమెంటు రేపొద్దున గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేస్తే డిఎస్సిలో ఎటువంటి మార్పులు ఉండవు. కానీ ఏదైనా టైం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి జూన్లో ప్రభుత్వం ఏర్పడితే ఒక 2 నెలల టైం తీసుకుని వాళ్ళు ఖచ్చితంగా ఆగస్టు కానీ సెప్టెంబర్లో కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా ఈ 3-4 నెలల్లో ఏమైనా ఖాళీలు అయితే 1-2 వేలు పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మనకి పోస్టులు భారీగా పెరిగే అవకాశం అనేది లేదని చెప్పేసి నా అభిప్రాయము. నెక్స్ట్ ఏంటంటే ఈ ఓల్డ్ గవర్నమెంట్ వస్తే ఇలా ఉంటుంది. మరి న్యూ గవర్నమెంట్ వస్తే పరిస్థితి ఏంటి? సో 2024లో న్యూ గవర్నమెంట్ వస్తే, ఈ ప్రభుత్వం కాకుండా వేరే ప్రభుత్వం వస్తే, ఆల్రెడీ వేరే ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకి మేనిఫెస్టోలో మెగా డిఎస్సి అని చెప్పేసి అనౌన్స్ చేయటం జరిగింది. అయితే మెగా డిఎస్సి అంటే మనం అర్థం చేసుకున్న అంశం ఏంటంటే, మనకి ఇంకా ఎక్కువ పోస్టులు ఉంటాయని కాదు, కానీ మ్యాక్సిమం నేను ఎక్స్పెక్ట్ చేసిన అంశాలు అయితే మనకి ఒక 15,000 నుంచి ఓకే అండి, సుమారు 18,000 నేను ఒక ఫిగర్ అనుకుంటున్నాను. ఇంకా కాకపోతే మనకి ఖచ్చితంగా ఒక 10,000 వరకైనా ఖచ్చితంగా మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది న్యూ గవర్నమెంట్లో. కాబట్టి గవర్నమెంట్ మారినా పెద్ద మార్పులే ఉండవు, పాత గవర్నమెంట్ వస్తే మార్పులు ఉండవు. కానీ వన్స్ గవర్నమెంట్ మారితే వాళ్ళు మేనిఫెస్టోలో, అదేవిధంగా ఫస్ట్ సైన్ అనేది మెగా డిఎస్సి సంతకం ఫైల్ మీద అంటున్నారు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ప్రెస్టేజ్గా తీసుకుంటున్నాను అనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా పోస్టులు మినిమం అయినా ఒక 10,000 ఇస్తారు, మ్యాక్సిమం అయితే మనకి ఒక 15,000 రావడానికి అవకాశం ఉంది. అయితే చాలా ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో కానీ మన రెసిడెన్షియల్ స్కూల్లో కానీ, సగానికి పైగా మనకి టీచర్ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి మ్యాక్సిమం ఈ ఫిగర్ మనకి పోస్టులు రావచ్చు. మరి ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? ఈ ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే, నా అంచనా ప్రకారం ఏంటంటే, జూన్లో మనకి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది రేపు. ఒకవేళ కొత్త గవర్నమెంట్ వచ్చినా, ఓల్డ్ గవర్నమెంట్ వచ్చినా మనకి ఎలా ఉంటుందంటే, 1 minute. ఓకే, న్యూ గవర్నమెంట్ ఇచ్చినా, ఓల్డ్ గవర్నమెంట్ వచ్చినా ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాత గవర్నమెంట్ వస్తే మనకి ఖచ్చితంగా వాళ్ళు ఒక 2 నెలలు టైం తీసుకుంటారు. 2 నెలలు టైం తీసుకుని 2 నెలల తర్వాత ఖచ్చితంగా మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే న్యూ గవర్నమెంట్ వస్తే ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆల్రెడీ మెగా డిఎస్సి మనం ఇచ్చాం కాబట్టి
వాగ్దానం చేశాం కాబట్టి మ్యాక్సిమం పోస్టుల సంఖ్య పెరగాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మేబీ డిసెంబర్ వరకు కానీ లేదా నవంబర్ వరకు కానీ వెయిట్ చేయవచ్చు 2024 వరకు. లేకపోతే వాళ్ళు వచ్చి మళ్ళీ అంత సెటిల్మెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక 3 నుంచి 4 నెలలు పడుతుంది. కాబట్టి నా అంచనా ప్రకారము డిసెంబర్ 2024 లోపే ఆ న్యూ గవర్నమెంట్ వస్తే వాళ్ళు చెప్పిన ప్రకారం డిఎస్సి అనేది కండక్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏంటి, యాజ్ ఏ డిఎస్సి యాస్పిరెంట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒకసారి గమనించండి. మీరు 1 మినిట్ ఒకసారి గమనించండి. మనకి ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి ఎంత కాంపిటీషన్ ఉంటుందో మీకు తెలుసు. గవర్నమెంట్ జాబ్ యొక్క టీచర్ దాంట్లో మనకి టీచర్ చాలా ఇంపార్టెంట్ జాబ్స్ కాబట్టి దానికి ఎంత కాంపిటీషన్ ఉంటుందో మీకు తెలుసు. అయితే సగటు అభ్యర్థి యొక్క ఇబ్బందులు కూడా నాకు కొన్ని అవగాహన ఉంది. చదువుదామంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మరి ఏదేదో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే మేడమ్స్ గృహంలో ఉన్నటువంటి మేడమ్స్కి పిల్లలు ఉంటారు, అనేక రకాలు ఉంటాయి. కాబట్టి మీరు పోయినసారి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు టైం లేదు కాబట్టి చాలా ఇబ్బంది పడ్డారనే విషయం నాకు తెలుసు, మీకు తెలుసు. కాబట్టి ఆ డిఎస్సి ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేసినా మనం రెడీగా ఉండాలి. కాబట్టి మ్యాక్సిమం మీ ప్రిపరేషన్ అనేది ఆపొద్దు. ఓకే, మీ ప్రిపరేషన్ ఆపకండి. పాత ప్రభుత్వం వస్తే ఒక 2 నెలల టైం తీసుకొని నోటిఫికేషన్ అది ఖచ్చితంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. న్యూ గవర్నమెంట్ అయినా కొత్త గవర్నమెంట్ ఫామ్ అయితే వాళ్ళు ఇంకా వేకెన్సీ చూసి ఎక్కువ పోస్టులతో ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి డిసెంబర్ వరకు మన ఛాన్స్ ఉంది కాబట్టి నేను అనుకుంటున్నాను, అది నా అభిప్రాయం మాత్రమే. కాబట్టి దయచేసి మీరు ఖచ్చితంగా మీ ఫాలో అవుతున్నారు, యూట్యూబ్ ఫాలో అవుతున్నారా, కోచింగ్లకు వెళ్తున్నారా, ఓన్గా ప్రిపరేషన్ చేస్తున్నారా అనేటువంటి అన్ని విషయాల్లో మీరు చూసుకొని మీ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తూ ఉండండి. సో ఈ వీడియో ఎందుకంటే అసలు ఎలక్షన్ తర్వాత మనకి ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటి అవగాహన కోసమే మరి నా సబ్స్క్రైబర్స్ యొక్క వాళ్ళ యొక్క ఇబ్బందుల దృష్ట్యా ఈ వీడియో చేయడం జరుగుతుంది. బట్ నేను అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉండటం వల్ల మనకి ఇక్కడ బోర్డు అందుబాటులో లేదు కాబట్టి ఇలా మీకు స్క్రీన్ షాట్ మీద చేయడం జరుగుతుంది. మరొక 4-5 రోజుల్లో మనం ఎప్పుడైతే స్కూల్ ఏరియాకి వెళ్ళిపోతామో ఖచ్చితంగా మంచి వీడియోస్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులకి కాన్సెప్ట్ వైజ్గా చెప్పడానికి అయితే రెడీ అవుతున్నాను. ఓకే, కాబట్టి మీ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తూ ఉండండి. ఓకేనండి, ఎవరు వచ్చినా సరే మన పని మనకే, మనం ఓటేసాము. ఇక ప్రజల తీర్పు ఎలా ఉందో మనకు తెలియదు కాబట్టి మన వరకు మన పరిమితం కాదు, అది మన చేతుల్లో ఉండేటువంటి అంశం అయితే కాదు. కాబట్టి దయచేసి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను చేసే మనవి ఏంటంటే మీ ప్రిపరేషన్ ఎక్కడ మీరు లూజ్ చేయొద్దండి. ఖచ్చితంగా చదవండి, సక్సెస్ఫుల్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా మనకి కార్తిక్ మొదటిసారిగా యాక్చువల్గా నేను బుక్ రాయాల్సిన ఆలోచన లేదు కానీ కొన్ని యాస్పిరెంట్స్ యొక్క అవసరాల దృష్ట్యా బుక్ రాయటం జరిగింది. అయితే మనకి శ్రీ కార్తిక్ పబ్లికేషన్ తరపున మనకి మెథడ్ బుక్ అనేది రిలీజ్ చేశాను నేను. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి మెథడాలజీ బుక్ అనేది అందుబాటులో ఉంది. ఈ వీడియో చూస్తున్నటువంటి సగటు అభ్యర్థి మీకు కావాలంటే వాట్సాప్ నెంబర్ 9010407013కి మీరు ఏం చేస్తారు, వాట్సాప్ చేసి మీ అడ్రస్ని పంపించండి. మీ అడ్రస్ని పంపిస్తే నేను ఫోన్పే డీటెయిల్స్ పంపిస్తాను. మీరు ఫోన్పే చేస్తే మీ ఇంటికి మీ బుక్ నేను పంపిస్తాను. దయచేసి మీరు గమనించండి. ఓకే, థ్యాంక్ యూ.